హాయ్, ఈరోజు మనము సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. నేను డాక్టర్ హరి, డర్మటాలజిస్ట్ను. యూజువల్లీ సన్ స్క్రీన్ అప్లై చేసే ముందు ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజేషన్ అప్లై చేయాలి. మాయిశ్చరైజేషన్ అప్లై చేసినాక 2 to 3 minutes వెయిట్ చేయాలన్నమాట. మాయిశ్చరైజేషన్ అబ్జర్వ్ అయ్యేంత వరకు. తర్వాత దానిపైన సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఎంత క్వాంటిటీ అప్లై చేయాలంటే దానికి వచ్చేసి 1 teaspoon రూల్ ఉంది. అదంటే 1 teaspoon వచ్చేసి 5 ml అనమాట. ఫేస్, నెక్, ఇయర్స్కి అయితే 1 teaspoon. తర్వాత మీరు ఆర్మ్స్కి అప్లై చేయాలనుకుంటే ఒక్కొక్క ఆర్మ్, అప్పర్ ఆర్మ్స్కి అయితే ఒక్కొక్క ఆర్మ్కి వచ్చేసి 1 teaspoon అప్లై చేయాల్సి ఉంటుంది ఈచ్ ఆర్మ్స్కు. బాడీకి అప్లై చేయాలంటే అంటే మీకు ఎప్పుడైనా బీచ్ సైడ్ వెళ్ళినప్పుడు బాడీ ఎక్స్పోజ్ ఉన్నప్పుడు సో ఫ్రంట్ బాడీకి వచ్చేసి 1 teaspoon, బ్యాక్ వచ్చేసి 1 teaspoon సన్ స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. లెగ్కి అప్లై చేయాలంటే ఈచ్ లెగ్కు 2 teaspoon సన్ స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈచ్ teaspoon వచ్చేసి 5 ml అయితే టోటల్ బాడీకి వచ్చేసి 5 ml సన్ స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకో రూల్ వచ్చేసి పర్ సెంటీమీటర్ స్క్వేర్కు 2 milligram ఆఫ్ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సో దాని ప్రకారం అయితే యావరేజ్ ఇండియన్ ఫీమేల్ ఫేస్ వచ్చేసి అరౌండ్ 150 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. అరౌండ్ 3 grams సన్ స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఫేస్, నెక్కు. ఇంకో రూల్ వచ్చేసి 1 ounce వచ్చేసి ఫేస్, నెక్కి అప్లై చేయాల్సింది. 1 ounce వచ్చేసి సాట గ్లాస్ ఉంటుంది కదా, ఆ 1 ounce సన్ స్క్రీన్ వచ్చేసి ఫేస్, నెక్కి సరిపోతుంది అనమాట. ఇంకో ఈజీ రూల్ వచ్చేసి 2 finger రూల్. దాంట్లో ఏంటంటే సన్ స్క్రీన్ వచ్చేసి ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ టోటల్ బేస్ వరకు సన్ స్క్రీన్ వేసుకొని ఫేస్, నెక్, ఇయర్ అంతా కవర్ చేయడానికి సరిపోతుంది అనమాట. సో అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి డాట్స్ పెట్టుకొని సో ఫస్ట్ సెంటర్ నుంచి అవుట్ సైడ్కు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. విగ్రెస్గా రబ్ చేయకూడదు. రబ్ చేసి ఏమవుతుందంటే సన్ స్క్రీన్ వచ్చేసి డీప్ స్కిన్కి అబ్జర్వ్ అయ్యి సూపర్ఫిల్ ప్రొటెక్షన్ తగ్గిపోతుంది అనమాట. జెంటిల్గా రబ్ చేయాలి.